క్రీస్తు ప్రభునందు కూడి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఈరోజు వాక్య ధ్యానం 1వ వచనం నుంచి 14వ వచనం వరకు పాఠం మనం నేర్చుకోబోతున్నాం. అంటే వాక్య కొనసాగింపు కొరకు ఒక వాక్యాన్ని మనం చదువుదాం. నేను చెప్తా, నా తదుపరి మీరు చెప్పండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుణ్ణి పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను చేసుకొనెను. అలాగుననే మీరును బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. కొద్ది మాటలు దేవుడు దీవించుగా. ఎఫెసీ పత్రికను మనం ధ్యానం చేయబోతున్నాం. 5వ అధ్యాయ ధ్యానం. 14 వచనాలు మనం నేర్చుకున్నాం ఈరోజు. క్లుప్తంగా దేవుని మాటలు ఇక్కడ నుంచి నేర్చుకున్నాం. ఈ పత్రికను అపోస్తలుడైనటువంటి పౌలు రాశాడు. దీన్ని ప్రిజన్ ఎపిస్టల్ అని కూడా అంటారు. ఇది క్రీస్తు శకము 57 నుంచి 59 లేదా 60 నుంచి 62 ఈ మధ్య కాలంలో ఈ పత్రికను రాశారు అనేటువంటిది ఒక ఎవిడెన్స్ అన్నమాట. ఆ మధ్య కాలంలో ఈ పత్రికను రాశారు. మోస్ట్లీ 60 నుంచి 62 సంవత్సరాల మధ్య కాలంలో ఈ పత్రిక రాసి ఉండొచ్చు అనేటువంటిది ఒక అవగాహన. తర్వాత జైల్లో ఉన్నప్పుడు ఈ పత్రికను రాశాడు ఎఫెసీ సంఘానికి. పౌలు రాసినటువంటి పత్రికలు 13 పత్రికలు రాశాడు బైబిల్ గ్రంథంలో. ఈ 13 పత్రికలన్నిటిలో కూడా ఈ ఎఫెసీ పత్రికను ఏమంటారంటే, ఆయన రాసిన పత్రికలన్నిటిలో ఇది రాణి, అంటే అది అన్ని పత్రికల్లో కూడా ఇది రాణి వంటిది అని ఎఫెసీ పత్రికని గురించి విశ్లేషకులు మనకు చెప్తూ ఉంటారు అన్నమాట. ఈ 5వ అధ్యాయంలో 14 వచనాలు. 5వ అధ్యాయంలో మొత్తం 33 వచనాలు ఉన్నాయి. మనం నేర్చుకునేది మాత్రం 14 వచనాల పాఠమే. ఈ 14 వచనాల్లో నుంచి దేవుడు మనకు నేర్పదలిచిన పాఠం ఏంటంటే, రక్షించబడినటువంటి మనము, సంఘము లేదా విశ్వాసులు, మనము మాదిరికరమైనటువంటి విశ్వాస జీవితాన్ని జీవించాలి. ఏ జీవితాన్ని? మాదిరికరంగా. మన జీవితం ఇతరులకు మాదిరిగా ఉండాలి. మన లైఫ్ స్టైల్ ఇతరులకు మాదిరిగా ఉండాలి. 14 వచనాలు మనకు అదే నేర్పిస్తూ ఉన్నాయి. మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలనేది ఈ 14 వచనాల పాఠంలో, ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠంలో ప్రధాన ఉద్దేశం ఉంది. మాదిరికరంగా మనం జీవించాలి అంటే మనకు మాదిరి ఎవరు? మనకు మాదిరి ఎవరు? మనం ఒకరికి మాదిరిగా ఉండాలంటే మనకు కూడా ఒకళ్ళు మాదిరి ఉండాలి. బ్లూ ప్రింట్ అని ఒకటి ఇస్తారు మీకు ఇల్లు కట్టేటప్పుడు. ప్లాన్కి అయితే దాన్నే బ్లూ ప్రింట్ అంటారు. ఆ ప్రింట్ ఆధారంగానే ఇంటి నిర్మాణం అనేది జరుగుతుంది. ఆ ఇంజనీర్ ఎలాగైతే ప్లాన్ గీసాడో, మనం సిద్ధాంతాలను నమ్ముతాం కాబట్టి, సిద్ధాంత భావజాలం మీలో చాలా మందిలో ఉంది కాబట్టి, మీలో అని ఎందుకు అన్నానంటే నాలో లేదు కాబట్టి, మీలో ఉంది కాబట్టి మీరు ఆ సిద్ధాంత ప్రకారం, ఆ భావజాలం మీలో ఉంది కాబట్టి వాటిని నమ్మి వాటి ప్రకారం మీ ఇంటి నిర్మాణం చేసుకుంటారు. ఇంజనీర్కి అలాంటివి ఏమి ఉండవు. అడిగి స్థలం ఒకటే కావాలి.
ఇంజనీర్లకు అలాంటి ఏమి టౌన్లో కట్టినటువంటి ఇళ్ళ నిర్మాణాలు అటువంటి ఏమి ఉండవు. అటువంటి ఏమి ఉండవు. ఆ వెర్రి పనులు మనమే చేస్తూ ఉంటాం. ఎన్ని చెప్పని, ఎన్ని పాఠాలు వినండి, అంత వాక్యం వినండి, మన ధోరణి అది. మన ధోరణి మార్చుకోం, మనం అలాగే ఉంటాం. అలాగే ఉండాలని డిసైడ్ అయ్యాం. అవునా కదా? అది కాదు మాదిరికరమైనటువంటి జీవితం. బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో ఇంజనీర్ ఇచ్చినటువంటిది, ఆ ప్రింట్ ప్రకారమే, ఆ ప్రణాళిక ప్రకారమే ఇల్లు అనేటువంటిది నిర్మాణం అవుతుంది. అలాగే విశ్వాసి మాదిరికరమైన జీవితానికి బ్లూ ప్రింట్ యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు దేవుడు. మనం ఎవరిని మాదిరిగా పెట్టుకొని మనం నడుచుకోవాలి, ఎవరిని అనుకరణ చేయాలి, ఎవరిని అనుసరించాలి, మనం జీవించడానికి, మనం నడుచుకోవడానికి భూలోకంలో సంఘం నడవడిక, ప్రవర్తన, బిహేవియర్, మాటలు, జీవితం, ఈ జీవితం ఎవరిని అనుకరించాలి, ఈ జీవితం ఎవరి ఉద్దేశాల్లో ఉండాలి, ఈ జీవితం ఏ ప్రణాళికల ప్రకారం మనం జీవించాలి అనేటువంటిది 14 వచనాల్లో మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠం అన్నమాట. మనం చదివినటువంటి వాక్య భాగంలో మొదటి 2 వచనాలు మనకి మొదటి పాఠాన్ని నేర్పిస్తుంది. మాదిరికరమైన జీవితంలో మనమందరం ఎవరిని పోలి నడుచుకోవాలి అంటే క్రీస్తుని పోలి, లేదా దేవుణ్ణి పోలి మనం నడుచుకోవాలి. దేవుణ్ణి పోలి మనం నడుచుకోవాలి అని పరిశుద్ధ వాక్యం చాలా స్పష్టంగా ఇక్కడ పౌలు చెప్పాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకోండి అని. అప్పుడప్పుడు మీరు అంటూ ఉంటారు, మా తాత ముత్తాతల దగ్గర నుంచి చేసుకుంటా వస్తున్నారు. ఎక్కడి నుంచి అది? మా కుటుంబంలో మేము ఇలా చేస్తున్నాం అంటే ఎవరిని అనుసరిస్తున్నావు? మనుషుల్ని, మీ తాత ముత్తాతలు. అది మానాలి. అదేమవ్వాలి? విశ్వాసులు మానుకోవాలి దాన్ని. ఖచ్చితంగా మానాలంటే ఖచ్చితంగా మానాలి. నువ్వు అనుసరించవలసింది మీ తాత ముత్తాతలను కాదు. నువ్వు అనుసరించవలసింది ఆ ఆచారబద్ధమైనటువంటి క్రియలు కాదు. ఆచారబద్ధమైనటువంటి క్రియలు కాదు. మనం అనుసరించవలసినటువంటి దేవుణ్ణి. ఎవరిని అనుసరించాలి? దేవుణ్ణి. దేవుడు ఎలా నడిచాడు అనేది ఈ పాఠంలో మనం నేర్చుకున్నాం. దేవుడు ఎలా నడిచాడు. కాబట్టి మీకు అటువంటి భావజాలం ఉంటే, విశ్వాసులైనటువంటి మీలో, రక్షించబడినటువంటి మీలో, మా తాత ముత్తాతల దగ్గర నుంచి మేము ఎలాగే ఉంటున్నాం, మేము ఎలాగే చేస్తాం, వాళ్ళు చెప్పారుగా చేయమని మేము చేస్తున్నామని వాళ్ళు చెప్పినయే మీరు చేసేవారిగా ఉంటే, దేవుని వాక్యం ద్వారా మీరు పరిశీలన చేసుకోండి. ఏది మంచి, ఏది చెడు, ఏది మంచి, ఏది చెడు అనేటువంటిది అర్థం చేసుకోండి. నా ప్రసంగంలో ప్రధాన ఉద్దేశం ఏంటనంటే, మంచిని మీరు అనుకరించాలి, చెడును విసర్జించాలి. మంచిని మీరు అనుసరించాలి, చెడును విసర్జించాలి. తాత ముత్తాతల ముఖ్యమా, దేవుడు ముఖ్యమా అనంటే దేవుడే ముఖ్యం అనేది నా సిద్ధాంతం. హల్లెలూయా. ఎందుకంటే ఎందుకు దేవుడు ముఖ్యం అంటే, నిన్ను పుట్టించింది దేవుడు, నిన్ను నిర్మించింది దేవుడు, నీ ఉనికికి కారణం దేవుడు. నీ ఉనికికి కారణం దేవుడు. దేవుని తర్వాత నీ తల్లిదండ్రులు నీ ఉనికికి కారణం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి ఎవరు చెప్పింది మనం చెయ్యాలి? దేవుడు చెప్పింది మనం చెయ్యాలి. దేవుడు చెప్పిందే మనం చేయాలి. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు? దేవుణ్ణి పోలి మనం నడుచుకోవాలి. అంటే ఏంటి? దేవుని లాగా మనం నడవాలి, దేవుని లాగా మనం ప్రవర్తించాలి, దేవుని లాగా మనం చేయాలి, దేవుని లాగా మనం, ఆయన ఎలా చేశాడో మనం కూడా అది చేయాలి. ఆయన ఎలా మాట్లాడాడో మనం కూడా అలాగే మాట్లాడాలి. ఆయన ఎలా జీవించాడో మనం కూడా అలాగే జీవించాలి. అది దేవుణ్ణి పోలి నడుచుకోవడం అంటే. దేవుణ్ణి పోలి
నడుచుకోవడం అంటే. చాలామంది సినిమా హీరోస్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఇమిటేట్ అంటే ఏంటి? వాడు అరగుండు గుట్టించుకుంటే వీడు కూడా అరగుండు గుట్టించుకుంటాడు. ఆడు చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుంటే వీడు చిరిగిపోయిన ప్యాంట్ వేసుకుంటాడు. ఇదేంటి? ఇమిటేషన్, అనుకరణ. వాడు సైడ్లు తీసేస్తే కటింగ్ వెనకాల ఉంచుకుంటే వీడు కూడా వెనకాల ఉంచుకుంటాడు. ఆడు ఎలా అంటే వీడు కూడా ఇలా ఉంటున్నాడు. అవునా కదా? ఇదేంటి? ఇమిటేషన్. ఏంటంటే సినిమా హీరోలు వాళ్ళంతా వేషధారణ అదంతా. వాళ్ళు సినిమాల్లో కనపడినంత ఉదారతత్వం బయట ఉండదు. బయట చాలా మూర్ఖుల్లాగా ఉంటుంది ఆయన. చాలా క్రూరాతి క్రూరంగా ఉండదు వాళ్ళ ఆలోచన విధానాలన్నీ కూడా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనము దేవునిని పోలి నడుచుకోవాలి. దేవుని లాగా మనం ప్రవర్తించాలి. దేవుణ్ణి అనుకరణ చేయాలి. దేవుణ్ణి మనం అనుకరణ చేయాలి. మొదటిది మనం చూసినట్లయితే దేవుడు ఎలాగైతే ప్రేమించాడో అలా మనం ప్రేమించాలి. అర్థమవుతుందండి? మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రేమలో నడుచుకోవాలి. ఇది మాదిరికరమైన జీవితం. దేంట్లో నడుచుకోవాలి? ప్రేమలో. ఎందుకంటే దేవుడు ప్రేమలో నడిచాడు. అక్కడ ఒక పదం ఉపయోగించాడు, ప్రియులైన పిల్లల వలె. ఏమంటే అది? ప్రియులైన అనే పదం దగ్గర గ్రీకులో అగాపెటోస్ అనే పదం ఉపయోగించాడు. పదం పేరేంటది? అగాపెటోస్. పదం పేరేంటది? చెప్పండి ఏంటది? మీరు చెప్పరేంటండి? పదం పేరేంటది? అగాపెటోస్. అగాపెటోస్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు ప్రేమించినటువంటి వాడు, లేదా దేవుడు నీ మీద చూపించిన ప్రేమ నువ్వు కూడా ఇతరుల పట్ల చూపించాలి. నీకు అర్థమైందా? దేవుడు నీ మీద ఏ విధానములో అయితే ప్రేమ చూపించాడో, ఎలాంటి ప్రేమ దేవుడు నీ మీద కనుబరిచాడో అదే ప్రేమను నువ్వు ఇతరుల మీద కూడా చూపించాలి. అది మనం జీవించాల్సిన మాదిరికరమైన జీవితం. అర్థమవుతున్నాయి నా మాటలు? అది మనం జీవించాల్సిన మాదిరికరమైన జీవితం. దేవుడు మన మీద ఎలాంటి ప్రేమ చూపించాడు? దేవుని ప్రేమకు ఒక ప్రత్యేకత ఉంది, ఒక యూనిక్నెస్ అనేటువంటిది ఉంది. మానవ ప్రేమలకు, ప్రియురాలు ప్రేమించే ప్రేమకు, భర్త ప్రేమించే ప్రేమకు, భార్య చూపించే ప్రేమకు, తల్లి చూపించే ప్రేమకు, తండ్రి చూపించే ప్రేమకు, ఈ జీవితంలో, ఈ లోకంలో మానవ సంబంధాలలో ఉన్నటువంటి ప్రేమకు, దేవుడు మన మీద చూపించిన ప్రేమకు పొంతన లేదు. పొంతన అనేటువంటిది లేదు. దేవుడు మన మీద చూపించిన ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే అగాపే అని అంటారు. అగాపే అంటే అర్థం ఏంటనంటే మిత్రులారా, నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమలో ఏమి లేదు? స్వార్థం లేదు. తల్లిదండ్రుల ప్రేమలో స్వార్థం ఉంటుంది. తల్లిదండ్రుల ప్రేమలో స్వార్థం ఉంటుంది. కొడుకు త్రాగుబోతై, తిరుగుబోతై, చెడ్డవాడిగా ఉంటే తల్లిదండ్రులు ప్రేమించగలుగుతారా? ఒక దొంగగానో, ఒక తిరుగుబోతుగానో కొడుకుంటే ప్రేమించగలుగుతావా? కనిన కూతురు వ్యభిచార జీవితాన్ని జీవిస్తూ ఉంటే, చెడు జీవితాన్ని జీవిస్తూ ఉంటే కన్న కూతుర్ని నువ్వు ప్రేమించగలుగుతావా? అంటే ఏంటి? నీ ప్రేమలో ఏం కోరుకుంటున్నావు? మంచితనం. నీ కొడుకైనా నీ కూతురైనా నీ పట్ల మంచి ధోరణి కలిగి ఉంటే నువ్వు ప్రేమిస్తావు, లేకపోతే మనం ప్రేమించలేము. మానవ సహజం ఇది. నా మాట మీకు అర్థమైందా? ఇదేంటిది? మానవ సహజం. నీ భార్య నీతో వ్యతిరేకంగా ప్రవర్తించింది, నీకు లోబట్టం లేదు, నీకు ఎదురు తిరుగుతుంది, స్టిల్ దెన్ ప్రేమించగలుగుతావా? నీ భర్త త్రాగుబోతే, వ్యసనపరుడి, వేరొక అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నాడు, ప్రేమించగలుగుతావా? ఓర్చుకోగలుగుతావా?
అయినా తనను గౌరవించగలుగుతావా? అయినా తనను ప్రేమించగలుగుతావా? చెప్పండి, ప్రేమించగలుగుతామా? మానవ సహజం ఇది. ఎవరిని తట్టుకోలేము దాన్ని. దాన్ని ఎవరం కూడాను తట్టుకోలేము. కానీ దేవుని ప్రేమ అటువంటిది కాదు. దేవుని ప్రేమ ఒక మానవుడు చూపించే ప్రేమ వంటిది కాదు. వీటి అన్నిటికీ కూడాను అతీతంగా ఉన్నది దేవుని ప్రేమ. ఈ ప్రేమకు స్వార్థము అనేటువంటిది లేదు. ఈ ప్రేమకి ఏం లేదండి, స్వార్థము లేదు. ఇది నిస్వార్థమైనటువంటి ప్రేమ. ఇదే ప్రేమ, ఇది నిస్వార్థమైనటువంటి ప్రేమ. పరిశుద్ధ వాక్యం చెప్పింది, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, దట్ ఈస్ ద లవ్. ఎవరమై ఉండగా? మనం ఇంకనూ పాపముతో ఉండగానే, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించారు. క్రీస్తు మన కొరకు మరణించారు. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. రోమపత్రిక మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే అది 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 క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే నువ్వు తిరుగుబోతువైనా, వ్యభిచారివైనా, చెడిపోయిన వాడివైనా, ఎవరివైనా, గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమించాడు. అంటే ఈ ప్రేమలో స్వార్థం ఉందా? ఈ ప్రేమలో స్వార్థం ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు దేవుడు మనతో ఏమంటాడంటే, అటువంటి ప్రేమే నువ్వు చూపించాలి. అటువంటి ప్రేమనే నువ్వు చూపించాలి. ఎందుకు చూపించాలి? ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూడడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి చూడడు. యోహాను సువార్త మనకు చెప్తున్నటువంటి మాట, యోహాను పత్రిక మనకు చెప్తున్నటువంటి మాట. కాబట్టి వి షుడ్ షో అప్. మనం చూపించాలి. ఏం చూపించాలి? ప్రేమ చూపించాలి. ఎలాంటి ప్రేమ చూపించాలి? ప్రియులైన పిల్లలు అంటే దేవుడు మన మీద ఎటువంటి ప్రేమ అయితే చూపించాడో, స్వార్థము లేని, నిస్వార్థం లేని ప్రేమ మన మీద చూపించాడో, అటువంటి ప్రేమని మన చుట్టూ ఉన్న సమాజం పట్ల, మన బిడ్డల పట్ల, మన తోటి సహోదరుల మీద, సంఘస్థుల మీద, విశ్వాసులపైన, అవిశ్వాసులపైన, ప్రతి ఒక్కరి మీద అటువంటి ప్రేమని మనం చూపించాలి. దీనిలో స్వార్థం లేదు. దేవుని ప్రేమలో ఏం లేదు, స్వార్థం అనేటువంటిది లేదు మిత్రులారా. ఇంకో మాట చెప్పాలి దీనికి. ఈ అగాపే ప్రేమ అంటే ఆంక్షలు లేనటువంటిది. ఏం లేదు దీనికి. దేవుడు మన మీద చూపించినటువంటి ప్రేమకు ఆంక్షలు లేవు. ఆంక్షలు అంటే ఏంటి? నువ్వు ఇలా ఉంటే నేను ఇష్టపడతాను అని అర్థం. ఇప్పుడు ఒక యవనస్తుడు ఒక యవన స్త్రీకి ఐ లవ్ యూ అని చెప్పాడు అనుకుందాం. ఏం చూసి చెప్పాడు? మేబీ ఆ అమ్మాయి అందం, మేబీ ఆ అమ్మాయి మనస్తత్వం, అంతే కదా. మంచి మనస్తత్వం కాబట్టి చెప్పాడు. అంటే ఏంటి? ఆంక్ష ఉంది అక్కడ. అక్కడేముంది? క్వాలిటీని చూసి, అర్హతను చూసి ఇష్టపడడం అనేటువంటిది స్వచ్ఛమైనటువంటి ప్రేమ కాదు. స్వచ్ఛమైనటువంటి ప్రేమ కాదు. అందుకే స్వచ్ఛమైనటువంటి ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అని అంటే దేవునిలోనే. మనం మంచివారమని దేవుడు మన కోసం చనిపోలా. అందుకే రోమపత్రిక ఏం చెప్తుంది? మంచివారి కోసం ఎవడైనా చనిపోవడానికి తెగించవచ్చు. నీతిమంతుని కోసం చనిపోవడానికి ఎవడైనా తెగిస్తాడు. కానీ పాపం చేసిన వారి కోసం చనిపోవడానికి తెగించే వాళ్ళు ఎవరున్నారు? అదే కదా దేవుని వాక్యం. రోమిలకు రాసిన పత్రిక మనకు అదే కదా నేర్పుతా ఉన్నటువంటి సత్యం. మంచివారి కోసం ఎవరైనా చనిపోవడానికి తెగించవచ్చు,
కానీ చెడ్డవారమైనటువంటి మన కోసము ఎవరు చనిపోతారు? 10వ అధ్యాయం, రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయం ఆ మాట మనకు తెలియజేస్తూ ఉంటుంది మిత్రులారా. క్షమించండి, 5వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం ఆ మాట మనకు చెప్తా ఉంది. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచి వారి కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవా తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. వెల్లడిపరచడం అంటే ఏంటి? చూపిస్తున్నాడు. చూపించాడు. ఏం చూపించాడు ఆయన? ప్రేమ చూపించాడు. ఎలా చూపించాడు ఆయన? ప్రాణం పెట్టాడు. ఎవరి కోసం పెట్టాడు? నువ్వు మంచివారి కోసం, నువ్వు మంచోడు అని కాదు. సుబ్బమ్మ గారు తన కొడుకు ఎలాంటి వాడైనా ప్రేమించాలి. పాపంలో జీవిస్తున్నా ప్రేమించాలి. త్రాగుబోతైనా, తిరుగుబోతైనా, ఇంకొకడైనా వ్యభిచారి అయినా యు ఆర్ ఏబుల్ టు లవ్ హిమ్. ఆయన చేసే ప్రతి పాపాన్ని సహించగలిగినంత ప్రేమ నీలో ఉండాలి. అటువంటి ప్రేమ, అటువంటి నిస్వార్థమైన, స్వార్థము లేనటువంటి, ఆంక్షలు లేనటువంటి ప్రేమ మనం చూపించాలి. ప్రేమలో మాదిరి ఉండాలి. మనం చూపించే ప్రేమలో ఏముండాలి? మాదిరి. హూ షుడ్ బి ద మోడల్? హీ షుడ్ బి ద మోడల్. మాదిరి ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మాదిరి కలిగినటువంటి ప్రేమ, ఆంక్షలతో కూడినటువంటి ప్రేమ కాదు దేవుడు మన మీద చూపించినటువంటి ప్రేమ. 1 యోహాను 4వ అధ్యాయం 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనం 12వ వచనం 10 మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు, అది ప్రేమ అంటే. ఇందులో ఏముంది? ప్రేమ ఉంది. అర్థమైందా? మనం కాదు దేవుణ్ణి ప్రేమించింది. వీ నెవర్ లవ్ గాడ్. మనం దేవుణ్ణి ఎప్పుడు సరిగ్గా ప్రేమించలేము. మనది నిజమైన ప్రేమ అయితే మనం ఆయన సన్నిధిలో ప్రేమించిన వ్యక్తి దగ్గర కాసేపు ఉన్న తర్వాత చిరాకేస్తుందా? చెప్పరేంటండి, వేస్తుందా? చిరాకేస్తుందా? లేదు. ప్రేమించినది వ్యక్తి దగ్గర ఎలా ఉంటాము అని అంటే ఉండిపోతాం అలాగా. దాంట్లో చిరాకు రాదు, ఇసుకు రాదు, అసుకు రాదు. వీఆర్ విల్లింగ్ టు స్పెండ్. మనం మన సమయాన్ని గడపడానికి ఇష్టపడతాం. ఒక 10 నిమిషాలు వాక్యం ముందుకెళ్తే చాలు మనకి హింసలు వచ్చేస్తాయి. వాట్ కైండ్ ఆఫ్ లవ్? చూడండి, మనం కాదు దేవుణ్ణి ప్రేమించింది, దేవుడే మనల్ని ప్రేమించాడు. ప్రాయశ్చిత్తమైంటకు తన కుమారుణ్ణి పంపాడు. ఎందుకోసం పంపాడు ఆయన? ఎందుకోసం పంపాడండి ఆయన? తన కుమారుణ్ణి ఎందుకోసం పంపాడు? నీ మీద పెత్తనం చేయడానికి కాదు, నీకోసం చనిపోవడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. లెట్ us క్వశ్చన్ అవర్ సెల్ఫ్. మన ప్రేమలో మాదిరి ఉందా? నాకు బాగా గుర్తు, నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా హెచ్ఎం మేడం క్రికెట్ ఆడుతూ ఉన్నప్పుడు నేను బౌలింగ్ చేస్తూ ఉన్నాను. ఆ బాల్ వెళ్ళి 6th క్లాస్ పిల్లోడికి ఇక్కడ తగిలింది. కార్కు బాల్ అది. పిల్లోడు ఏడ్చుకుంటే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సరే అది అయిపోయింది. తర్వాత మళ్ళీ క్రికెట్ వాడికి సారీ చెప్పాము, కంటిన్యూషన్ చేస్తున్నాము. పైకి సురుతున్నాం క్యాచ్లు పట్టుకోవడానికి. నేను పైకి బాల్ వేసాను. విజయభాన్ అని మా ఫ్రెండు, వాడు బాల్ని క్యాచ్ పట్టుకోపోయి ఆ చేతికి తగిలి 10th క్లాస్లో ఒక పాంపకి ఇక్కడ తగిలింది. ఆడపిల్లలు కదా, సున్నితంగా ఉంటారుగా. ఆ పాప చాలా ఏడ్చింది. అది కూడా కంప్లైంట్ వెళ్ళింది 2 సార్లు.
10th క్లాస్ రూమ్లోకి మేడం చాలా సీరియస్గా వచ్చింది. హెచ్ఎం చాలా సీరియస్గా వచ్చింది. ఎవడరా బాల్ విసిరింది, 6th క్లాస్ పిల్లల్ని కొట్టాడంటే ఎవడరాడు అని అంది. ఫ్రెండ్స్ అందరూ నా చేయబట్టుకుని, అరే నీ లేకొద్దు, మేడం గారు నిన్ను కొట్టేస్తారు, తట్టుకోలే, వద్దురా అని. నేను లేచి నిలబడి, మేడం నేనే అన్నా. ఇంకోటి ఎవడరా 10th క్లాస్ పాప మీద బాల్ విసిరాడంట, అది కూడా నేనే మేడం. నుంచో అలాగా అని వెళ్ళిపోయింది. నుంచో అలాగా అని వెళ్ళిపోయింది. ఇంక మాట్లాడలా. నువ్వా, ఓకే అని అందరికి వెళ్ళిపోయింది. నేను ఇంకా ఏదన్నా మా మేడం నన్ను ఏదో కొడద్దేమో, ఇంకా నన్ను పనిష్మెంట్ వేసొద్దేమో, స్కూల్ నుంచి బయట పంపించేస్తున్నాను, నేను భయపడుతూ ఉన్నా. ఆవిడేమి అనలా నన్ను, అనలా. షీ ఈజ్ ఏబుల్ టు షో, నేను తప్పు చేసిన నన్ను క్షమించగలిగింది. ఒప్పుకున్నాం కాబట్టి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్, మన ప్రేమ ఎలాగుంది, మన ప్రేమ ఎలాగుంది, ఇతరుల పట్ల మనం చూపించేటువంటి ప్రేమ ఎలాగుంది. పేతురు, 1 పేతురు 1వ అధ్యాయం, 1 పేతురు 1వ అధ్యాయం 15-16 వచనాలు. నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించకుండా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలో ప్రేమ చూపించడం లేదా? ఉందా లేదా? చెప్పరేంటండి, ఉందా లేదా? ఉంది. షుడ్ షో. ప్రేమను మనం చూపించాలి. ప్రేమను మనం ఏం చేయాలి, ఎలా చూపించాలి? దేవుడు నీ మీద ఎలాగైతే ప్రేమ చూపించాడు, నిస్వార్థంగా, స్వార్థపూరితంగా కాకోకుండా, ఆంక్షలు లేకుండా, నువ్వు ఎలాగున్నా సరే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వు ఎవరివై ఉన్నా సరే, నువ్వు ఏమై ఉన్నా సరే, నువ్వు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వాడవై ఉన్నా సరే, దేవుడు నిన్నెంత ప్రేమించాడో అంతే ప్రేమను నువ్వు కనపరచాలి. ఇందులో మాదిరి మనకి యేసుక్రీస్తు. మనం కూడా ఆ మాదిరిని కలిగి మనం ఉండాలి మిత్రులారా. ఆ మాదిరిని కలిగి మనం ఉండాలి. దేవుని ప్రేమ త్యాగంతో కూడుకున్నటువంటి. దేవుని ప్రేమ ఏంటండి? అది త్యాగం. ఆయన ప్రేమలో త్యాగం ఉంది. అక్కడ 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక మనం చదివితే 2వ వచనంలో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను ఎలా అర్పించుకున్నాడంట ఆయన? అర్పణముగాను. ఎవరి కోసం? మన కోసం. ఎవరి కోసం? మన కోసం. ఏం చేశాడు ఆయన? తన్ను తానే బలిగాను అర్పణముగాను అప్పగించుకునేది. ఇదేంటిది? త్యాగం. ఇదేంటిది? త్యాగం. హీ సాక్రిఫైస్డ్. త్యాగపూరితమైనటువంటి ప్రేమ. ఇక్కడ లాభదాయకమైనటువంటి ప్రేమ కాదు ఇది. నా కొడుకు నేను ముసలాడు అయిపోయిన తర్వాత చూస్తాడు కాబట్టి నేను ప్రేమించాను, అంతే కదా. నా కూతురు నేను ఎందుకు కన్నాను అంటే, నేను ముసలాడు అయిపోయిన తర్వాత వాళ్ళు నన్ను చూడాలి కాబట్టి నేను ప్రేమించా. వాడికి ఎందుకు ఇచ్చాను ఆస్తిపాస్తులు? నన్ను చూస్తారని ఇచ్చా. చాలామందిని అడగండి, పూర్వకాలం ఉన్నటువంటి, నువ్వు ఎందుకు ఇచ్చేవాళ్ళకనంటే, నన్ను చూస్తారని ఇచ్చా. అంటే ఏంటది? లాభం, స్వార్థం. లాభము, స్వార్థము. అప్పుడప్పుడు వింటా ఉంటాం, కొంతమంది చెప్తా ఉంటారు, నన్ను చూడకపోతే దీన్ని వేరే వాడికి రాసేస్తా, అనాథ శరణాలయానికి రాస్తా. ఎంతమంది లేరు అలా? అంటే ఏంటి? ఆంక్షలతో కూడినటువంటి ప్రేమ, స్వార్థంతో కూడినటువంటి ప్రేమ, మనుషులుగా మనం చూపించే ప్రేమ, మనుషులుగా మన మీద చూపించినటువంటి ప్రేమ. కానీ దేవుణ్ణి నమ్మినటువంటి మన ప్రేమ అలా ఉండకూడదు.
దేవుని నమ్ముకున్నటువంటి మన ప్రేమ అలా స్వార్థంతోనూ, అలా ఆంక్షలతోనూ, అలా అలా స్వార్థంతోనూ, ఆంక్షలతోనూ మన ప్రేమ ఉండకూడదు. మన ప్రేమలో త్యాగం ఉండాలి. మన ప్రేమలో ఏముండాలి? పరిశుద్ధ వాక్యం చెప్తుంది, ప్రేమ ఆశించదు. ప్రేమ ఏం చేయదు? ఆశించదు. ఆశిస్తే దాని అర్థం ఏంటి? అదే కదా, నువ్వు ఆశించావంటే దాని అర్థం ఏంటి? ఎంత కష్టమైనటువంటి, ఎంత ప్రేమ చూపించడం ఎంత కష్టం, హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. సులువైనటువంటి పని ఏమి కాదు ఇది, సులువైనటువంటి విషయం ఏమి కాదు ఇది. సో లెట్ మీ ఆస్క్ యూ ద క్వశ్చన్, మిమ్మల్ని ప్రశ్న అడగనివ్వండి, మనం అలా చూపించగలుగుతున్నామా? రోమపత్రిక 13:10, 13వ అధ్యాయం 10వ వచనం. వింటున్నారు ఈ మాట? ప్రేమ పొరుగువానికి ఏం చేయదు? ప్రేమ పొరుగువానికి ఏం చేయదు? కీడు చెయ్యదు. గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయ్యే. ప్రేమ కలిగి ఉండడం ఏంటది? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం. ప్రేమ ఏం చేయదు? పొరుగువాడికి ఏం చేయదు? కీడు చేయదు. యేసుక్రీస్తు నీకు కీడు చేశాడా? చేయలా. ఆయన ఏం చేశాడు? నువ్వు పరిమళ వాసనగా ఉండుటకు ఏం చేశాడు ఆయన? నువ్వు పరిమళ వాసనగా ఉండుటకు నీ కొరకు తన్ను తానే త్యాగం చేసుకున్నాడు. తన్ను తానే బలిగాను, తన్ను తానే అర్పణముగాను ఇచ్చాడాయన. కాబట్టి మన ప్రేమ ఎలాగో ఉండాలి? దేవుడు మన మీద చూపించిన అగాపే ప్రేమలో ప్రత్యేకతలు ఏంటనేది మొదటి పాఠం మనకు నేర్పిస్తా ఉంది. దేవుడు మన మీద చూపించినటువంటి ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ. దాంట్లో స్వార్థం లేదు, దాంట్లో ఆంక్షలు లేవు. అది కీడు చేయలేదు. అది ఏం చేసింది అని అంటే మిత్రులరా, మనకు మేలే చేసింది. మనకి మేలే చేసింది. ఆ ప్రేమ త్యాగపూరితమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఏంటది? త్యాగపూరితమైనటువంటి ప్రేమ. మనలో ఎంతమంది త్యాగం చేయగలుగుతుంది? మనలో ఎంతమంది ఇటువంటి ప్రేమను మన పిల్లల పట్ల కానీ, మీ కుటుంబం పట్ల కానీ, లేకపోతే నీ సంఘ సభ్యుల పట్ల కానీ, మనలో ఎంతమంది ఇటువంటి ప్రేమను కలిగి మనం జీవిస్తూ ఉంటాం? పరిశుద్ధ వాక్యం చెప్పింది, ప్రేమ దోషములను, ప్రేమ ఏం చేస్తుంది? దోషములను కప్పివేస్తుంది. హౌ మెనీ ఆఫ్ అస్, మనలో ఎంతమంది మన పట్ల తప్పుగా నడిచినటువంటి వారిని, లేదా మన గురించి చెడుగా చెప్పినటువంటి వారిని మనం ప్రేమించగలుగుతాం? మన గురించి చెడ్డ ప్రోపగండా చేసినటువంటి వారిని మనం గౌరవించగలుగుతున్నాం, మనం ప్రేమించగలుగుతున్నాం. మనం ఏదైనా సహాయం చేయాల్సి వచ్చినప్పుడు, అమ్మో వాడు అలాంటి వాడు వీడికి చేయకూడదు, అమ్మో ఆమె అలాంటిది వాడికి చేయకూడదు. ఇటువంటి ఆంక్షలు మన దగ్గర లేవా? ఉన్నాయి. నిస్వార్థమైనటువంటి ప్రేమ, దేవుడు మన మీద కనుబరిచినటువంటి ప్రేమను మనం ఎంత చూపించగలుగుతున్నాం? ఎవరికి చూపించగలుగుతున్నాం? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యం మనకేం చెప్తా ఉంటుంది అంటే మిత్రులారా, మనము ప్రేమ చూపించాలి. ఏం చేయాలి? మనం ప్రేమను చూపించాలి. 4వ అధ్యాయం 1 యోహాను పత్రిక, 4వ అధ్యాయం 1 యోహాను పత్రిక 17వ వచనం ఏం చెప్పిందో చదవండి. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ఎలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ఆయన ఎలాంటి వాడో మనము కూడా ఈ లోకములో అలాంటి వారమై ఉండాలి. ఆయన ఎలాంటి వాడు? ఆయన ప్రేమస్వరూపి. ఆయన ఆంక్షలతో ప్రేమించలా, స్వార్థంతో ప్రేమించలా. ఆయన ప్రేమ మనకు కీడు చేయలా. ఆయన ప్రేమ మనకు కీడు చేయలా. నిస్వార్థమైనటువంటి ప్రేమ దేవుడు మన మీద చూపించాడు. త్యాగపూరితమైనటువంటి ప్రేమ
దేవుడు మన మీద వెల్లడి చేశాడు. ఈరోజు అటువంటి ప్రేమను మనం చూపించాలి. అందుకని ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకోండి. ఎవరిలాగా? ప్రియులైన పిల్లలు. అంటే దేవుడు మీ మీద ఎలాంటి ప్రేమ అయితే కనుబరిచాడో అటువంటి ప్రేమని మనం కూడా ఇతరుల పట్ల, పొరుగు వారి పట్ల మనం చూపించాలి. ఇది మొదటి పాఠం. ఈ పాఠం మనకు నేర్పిస్తున్నటువంటిది మొదటిది. రెండవది పరిశుద్ధత. రెండవది ఏంటది? పరిశుద్ధత, హోలీనెస్. మనం దేవుణ్ణి పోలి నడుచుకోవాలి. మనం చూపించాల్సినటువంటి మాదిరి పరిశుద్ధత. ఏంటది? పరిశుద్ధతలో మనం నడుచుకోవాలి. పరిశుద్ధతలో మనం నడుచుకోవాలి. ప్రియులనా, మనకి ఆ వచనాలు మనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ వచనం నుంచి కూడా 8వ వచనం వరకు, 7వ వచనం వరకు మనకు అదే మాట్లాడుతూ ఉంది. 8వ వచనం వరకు మనకు అయ్యే మాట్లాడుతుంది. చదివితే ఒక్కసారి, మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరింపవలను గాని, మీరు భూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనయ్యుకుడి. ఇటు క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అటు వారితో పాలివారై ఉండకూడి. అలాంటి వారితో మీరు ఏమవ్వకూడదు? పాలివాగా. అంటే వాళ్ళు చేసే పనుల్లో మీకు కూడా మీరు చేయకూడదు. వాళ్ళు చేసే పనుల్లో మీకు కూడా ఏమి ఉండకూడదు? పాలు ఉండకూడదు. పరిశుద్ధత ముఖ్యం. ఈ పరిశుద్ధత ఎలా తెలుస్తుంది? పరిశుద్ధత అనేది ఎలా తెలుస్తుంది? మాట. ఏంటది? ఈ వచనాల్లో మనకి ఏం చెప్పాడంటే మాట్లాడే విధానం గురించి చెప్పాడు. 4 రకాల మాటలు చెప్పాడు. తగిన మాటలు, తగని మాటలు, తగిన మాటలు, తగని మాటలు, వ్యర్థమైన మాటలు, అనుకూలమైన మాటలు. అనుకూలమైనటువంటి మాటలు, రహస్యమైనటువంటి మాటలు. 6 రకాలైనటువంటి మాటల గురించి చెప్పాడు. తగిన మాటలు ఏంటవి? తగిన మాటలు ఏంటి? మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. వీటి పేరు కూడా మనం అంటే వీటిని మనం తలంచకూడదు. వీటిని మనం గుర్తు చేసుకోకూడదు. ఏమి జ్ఞాపకం చేసుకోకూడదు? ఏమేమి జ్ఞాపకం చేసుకోకూడదు? జారత్వం కానీ, అపవిత్రత కానీ, లోభత్వం కానీ. లోభత్వం అంటే ఏంటి? లోబి అంటే ఏంటి? ఎవరిని లోబి అంటారు? ఉండి కూడా ఖర్చు పెట్టనివ్వండి ఏమంటాము? లోబి అంటాము. చెయ్యగలిగి కూడా చెయ్యని వాడిని ఏమంటాము? లోబి. వీడు ఇతరులతో వంతేసుకుంటాడు. మీరు ఎంత ఇచ్చారు? అయ్యా సరే నేను కూడా వెయ్యేస్తా. ఇదే లోబి. దీన్ని ఏమంటాము? లోబితనం అంటాం. చేయగలిగే కెపాసిటీ ఉంది కానీ చెయ్యం. కారణం ఏంటంటే లోబితనం. ఇది ఏంటిది? ఈ లోబితనం అనేటువంటిది విగ్రహారాధన అని దేవుడు చెప్పాడు. ఇదేంటంటే అది విగ్రహారాధన. అసలు ఇటువంటి వాటి పేర్లు కూడా మనం ఎత్తకూడదు. జానత్వం గురించి వీఆర్ నాట్ హియర్ టు టాక్ అబౌట్ దట్. మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవడో ఏదో పాపం చేస్తుంటే ఆ పాపం గురించి మనం మాట్లాడుకుంటాం. ఎవరో ఒక అమ్మాయి ఏదో చెడు చేస్తుంటే ఆ అమ్మాయి గురించి మనం మాట్లాడుకుంటాం. అది మనకు తగింది కాదు, మనకు అవసరం లేదు అసలు. ఎవరో ఒక అతను ఏదో చెడు చేస్తూ ఉంటే ఆ చెడు గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మనకెందుకు? కాబట్టి తగిన మాటలు ఏంటనంటే వీటి గురించి మాట్లాడకుండా ఉండడమే పరిశుద్ధులకు తగినది. వీటి పేర్లు ఎత్తకోకుండా ఈ అంశాలు వచ్చినప్పుడు, ఈ అంశాల మీద ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు పక్క తప్పు నిలబడమే. అది మనకు తగిన జీవితం. అది మనకు తగిన జీవితం. ఇంకోటి చెప్పాడు, తగని జీవితం చెప్పాడు. తగని మాటల గురించి చెప్పాడు. ఏంటి తగని మాటలు అంటే? మనం మాట్లాడకూడని మాటలు ఏంటది?
కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ బూతులైనను పోకిరి మాటలు అంటే ఏంటి? వెర్రితనంగా మాట్లాడటం, వదరడం. ఏంటది? ఓకే, వాగటం, వదరడం, పోకిరి మాటలైనను. ఇంకో మాట ఏం చెప్పాడు అక్కడ? సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఇవి మీకేంటది? తగవు. విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ అస్. అందుకే చెప్తున్నా, సరదాగా అన్నాను. ఏంటి సరదాగా అంటే? సరదాగా అంటాం ఏంటి? సరదాగా ఎలా అంటారండి? సరదాగా అంటాం ఏంటి? జోక్గా అంటాం ఏంటి? ఎవరి మీద జోకేస్తా? నీ మాటలు అలా ఉండకూడదు. నువ్వు మాట్లాడే విధానం అది కాదు. అవి మనకు తగవు. సరసోక్తులు. అత్తగోడలు సరసాలు ఆడుకుంటూ ఉంటాయి, హేళన చేసుకుంటూ ఉంటారు కదా. విచ్ ఆర్ నాట్ గుడ్. అవి మంచివి కాదు. అవి మంచిది కాదు. వీ హ్యావ్ టు కీప్ అవాయిడ్. వాటిని మనం పూర్తిగా ఏం చేయాలంటే దూరం పెట్టాలి. బూతులు ఏంటి? బూతులు. వీ హ్యావ్ టు కీప్ అవాయిడ్. ఇవి రాకుండా చూసుకోవాలి. ఇవి మాట్లాడాలి. నువ్వు రక్షించబడ్డావా? నీలో పరిశుద్ధత ఉంటే ఈ మాట్లాడినవి ఎందుకు వస్తాయి? నీలో పరిశుద్ధత అనేది ఉంటే ఇవెందుకు వస్తాయి నీ మనసులో నుంచి? రావు కదా. అంటే ఏంటి? నీలో పరిశుద్ధత లేదు, అందుకే బయటకు వస్తాను. కొన్నిసార్లు నాతో మాట్లాడేటప్పుడు కూడా బూతులు మాట్లాడుతున్నారు. సిగ్గేస్తుంది నాకు. ఏం చేయను? ఏమన్నా అంటే భయం లేదు. ఒక గౌరవం లేదు, ఒక మర్యాద లేదు. ఎక్కడుంది భయభక్తులు? ఏడున్నాయి? ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం నేర్చుకోవాల్సినటువంటి, మనము దేంట్లో నడుచుకోవాలి? ఒకటి ప్రేమలో నడుచుకోవాలి, 2 పరిశుద్ధతలో మనం నడుచుకోవాలి. ఒక వచనం మనం చదువుదాం మిత్రులారా. మత్తయి సువార్త 12వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34, 37 వచనాలు. మత్తయి సువార్త 12:34. ఎవరంటే ఇల్లు? సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు వింటున్నారా? ఈ మాటలో మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా మాట్లాడతారు? అవును కదా. చెడ్డవారి నోటి నుంచి మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేయడం తప్ప ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చెడ్డవాళ్ళ దగ్గర నుంచి ఏం మాటలు వస్తాయి? చెడ్డ మాటలే వస్తాయి. అంటే ఏంటి? ఈ మారు మనసు లేని జీవితం అది, రక్షణ లేని జీవితం అది. చెప్తున్నాడు అక్కడ, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయముందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. ఏముంటుందండి? హృదయంలో ఏముందో నోరు అది మాట్లాడుతుంది. హృదయంలో ప్రేమ ఉంటే నీ పలకరింపు ప్రేమగానే ఉంటుంది. హృదయంలో ప్రేమ ఉంటే నీ పలకరింపు ఎలా ఉంటుంది? ప్రేమగానే ఉంటుంది. మొన్న మధ్య మా బ్రదర్ ఆయనకి షుగర్ బాగా డౌన్ అయిపోయి హాస్పిటలైజ్డ్ అయ్యారు. చిన్న పుండు వస్తే ఆపరేషన్ కూడా చేశారు. ఓ రోజు బండి వేసుకుని బయటికి వెళ్ళాడు ఆయన. కంగారు పుట్టేస్తుంది మా వదినికి, ఎక్కడ పోయాడు ఏంటని. షుగర్ డౌన్ అయ్యేందుకు మరి అక్కడ పడిపోతే బండి వేసుకెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన తర్వాత చూసి ఎప్పుడుగో వచ్చాడు బాబు. అయ్యా ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని. రామేశ్వరం వెళ్దామని అటు పోయాను, ఆడికి వెళ్ళిన తర్వాత నువ్వు గుర్తొచ్చావు, మళ్ళీ వెనక్కి వచ్చాను అన్నాడు. ఈవిడ ఎలా అడిగింది? ప్రేమతో అడిగింది. దేనికి అడిగింది? ఈయన మాట్లాడిన విధానం ఏంటి? అటు నుంచి అటు పోకపోయేవా దరిద్రం వదిలిపోయేదండి. సో వాట్ ట్రైన్ టు సే ఈజ్, హృదయంలో ఏది ఉంటే అది మనం బయటికి మాట్లాడతాం. ఆవిడ హృదయంలో ప్రేమ ఉంది, ఆయన పట్ల కేర్ ఉంది, కేర్తో మాట్లాడింది. ఆయన హృదయంలో ఏముంది?
ఆయన హృదయం ఉంది ప్రేమ లేదు, వ్యంగ్యం ఉంది, పోకిరి మాటలు ఉన్నాయి, అపవిత్రత ఉంది. అపవిత్రతను బట్టి ఆయన మాట్లాడాడు. వాట్ ఈ ట్రైండ్, మనం ఏది నిండి ఉంటే అదే నోరు అనేటువంటిది మాట్లాడుతుంది. సజ్జనుడు తన మంచి ధననిధుల నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధుల నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటలను గుర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడు అని తీర్పు పొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు పొందుదువు. వినపడిందా ఈ మాట? విన్నారు? జాగ్రత్తగా నిద్రపోతున్నారా? విన్నారా? నీ మాటలను బట్టి నువ్వేమవుతావు? అపరాధివని తీర్పు పొందుతావు. నీ మాటలను బట్టే నీవు నిర్దోషివని తీర్పు. అంటే నువ్వు మాట్లాడే ప్రతి మాటకు నీకు జడ్జిమెంట్ ఉంది. ప్రియ విశ్వాసి, మన మాటలతో ఎంత ప్రాముఖ్యమో చూడండి. ఒక అవిశ్వాసి మాట్లాడితే ఎవడు పట్టించుకోడండి, ఎవరో పట్టించుకోరు. నువ్వు మాట్లాడు, అందరూ విమర్శిస్తారు, అన్నీ విమర్శిస్తారు. నువ్వు దేవుని నమ్ముకున్నావంటాడు, నువ్వు బైబిల్ చదువుతున్నావంటారు, నువ్వు ప్రార్థన చేస్తున్నావంటారు, ఎన్ని రకాలుగా నిన్ను విమర్శిస్తారు చూడండి ఒకసారి. కాబట్టి నువ్వు మాట్లాడే మాట సమాజానికి ఎంత ప్రయోజనకరమై ఉండాలి. అందుకే ఏమంటాడు? తగిన మాటలు, తగని మాటలు, వ్యర్థమైన మాటలు, అనవసరంగా మాట్లాడొద్దు. ఏది మనం మాట్లాడాము అనంటే ఆ మాట మేలు చేసేది. యేసుక్రీస్తు అన్నాడు, మీ మాట ఉప్పు వేసినట్టు సారం కలిగి ఉండాలి. హల్లెలూయా చెప్పండి దేవునికి హల్లెలూయా. ఎలాగ ఉండాలి? ఉప్పు వేసినట్టే ఉండాలి అక్కడ మాట్లాడితే మనం. అందుకే చెప్పాడు అక్కడ, మీరు మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడంట? కృతజ్ఞతా వచనమే చెప్పాలి. ఏంటది? కృతజ్ఞతా వచనమే. విజయవాడ వెళ్తున్నాం, ఏదో ఊరు పోవాలి, లోపలికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత దారి తెలియలేదు. అన్న పలానా ఆటో నగర్కి ఎలా వెళ్ళాలన్నా, తమ్ముడు ఇలా ఇల్లు, ఇలా తిరిగి ఇలా ఇల్లు అంటాడు. థ్యాంక్ యూ అన్న. ఏం చెప్పాడు? మాట్లాడే విధానం అంటే ఏంటి? కృతజ్ఞత చెప్పాలని అనిపించింది మాట్లాడినప్పుడు. మనం మాట్లాడినప్పుడు కూడా అలా అనిపించాలి. క్రైస్తవులంగా మనం మాట్లాడినప్పుడు ప్రయోజనాన్ని కలుగు చేయాలి. ఇప్పుడు ఆయన చెప్పిన డైరెక్షన్ నాకు ఉపయోగపడింది, అందుకే ఏం చెప్పాను? నేను థ్యాంక్స్ చెప్పాను. కాబట్టి మనం మాట్లాడినప్పుడు పుల్లేసినట్టు ఉండకూడదు. కృతజ్ఞత వచనం అంటే ఏంటి? పుల్లేసినట్టు ఉండకూడదు. కారం పుండు మీద కారం పోసినట్టు ఉండకూడదు. పుల్ల విరిచినట్టు ఉండకూడదు. ఆగ్రహాన్ని తెప్పించేలాగా ఉండకూడదు. వదిన ఏం చెప్పింది? మా అన్నయ్య ఏమన్నాడు? ఎట మాట్లాడాడు? పుల్ల ఇరిచినట్టే, కోపం వచ్చేటట్టే, ఆగ్రహం వచ్చేటట్లే. ఇస్ దట్ గుడ్ సెన్స్? అది మంచిదా? మంచిది కాదు. ఏంటి నీ పరిస్థితి ఏంటి? నీ ఆరోగ్యం ఏంటి? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? కనీసం బాధ్యత లేకోకుండా వ్యవహరిస్తే ఎలాగ? అవునా కదా? మనం మాట్లాడినప్పుడు సారవంతమైనటువంటి ప్రయోజనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చదవండి ఒకసారి. 29వ వచనం, 4:29. ఏంటది? వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే అది పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ నోట అది. ప్లీజ్ కట్ ఆఫ్ ద బూతులు. పనులకి వెళ్ళినప్పుడు, బయట ప్రపంచంలో మీరు ఉన్నప్పుడు, తిరుగుతున్నప్పుడు అర్థమవుతుందా? లాంగ్వేజ్ మార్చాలి, మనం భాషా విధానం మార్చాలి. ఇక్కడ ఒక గ్రాటిట్యూడ్ లాంగ్వేజ్ అన్నాడు దీన్ని. కృతజ్ఞతా వచనం అంటే గ్రాటిట్యూడ్ లాంగ్వేజ్. అంటే మనం మాట్లాడిన మాట ఎదుటివాడికి ఉపయోగపడాలి, క్షేమాభివృద్ధి కలుగు చేయాలి. అంత మాత్రమే కదా, వాడికి మేలు జరగటంతో మనకేం చెప్తాడు? తిరిగాడు థ్యాంక్స్. అలా మన మాటలు ఉండాలి. ఆదరణ ఏం కలగాలి? ఆదరణ కలిగించాలి. ఆదరణ కలిగించాలి, కోపం తెప్పించేలా కాదు.
కోపం వచ్చేలాగా కాదు. మనం ఎలా మాట్లాడుతున్నాం మనం ఎలా మాట్లాడుతున్నాం మనం ఎలా మాట్లాడుతున్నాం ప్రియులారా, ఏం చెప్పాడంటే ఇక్కడ ఈ పాయింట్లో ఏం చెప్పాడంటే, పరిశుద్ధతలో నడుచుకోండి అంటూ మనం మాట్లాడే విధానం గురించి మాట్లాడుతూ, కృతజ్ఞత పూర్వకంగానే, కృతజ్ఞత ఆ ఉద్దేశంతోనే, ఆ ఉద్దేశాన్ని ఎదుటి వారిలో కలిగించాలి మనం మాట్లాడినప్పుడు. మనం కూడా వాడు మాట్లాడిన మాటలకు మనకు ఆదరణ, క్షేమాభివృద్ధి, ఉపయోగం ఇవి కలిగేటట్లుగా సారం వేసినట్టుగా మనం మాట్లాడినప్పుడు ఎదుటివాడు మనకి కృతజ్ఞత, అది విలువతో ఎంత విలువైంది అసలు, ఎంత విలువైంది అసలు, అవునా కదా? ఎంత గౌరవం దొరుకుతుందండి మనకు అసలు అటువంటి మాటలు మాట్లాడాలి. ఒకవేళ నువ్వు అలా మాట్లాడటం లేదు అని అంటే అక్కడ నీకు హెచ్చరిక చేశాడు. ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వారు, ఇలాంటి ప్రవర్తన కలిగినటువంటి వారు దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాదు. వినపడిందా? ఇలాంటి మాటలు మాట్లాడేవాడు, ఇలాంటి ప్రవర్తన కలిగిన వాడు ఏంటది? దేవుని రాజ్యానికి ఏంటది? హక్కుదారుడు కాదు. రెండవది, ఇలాంటి అవిధేయుడి మీద దేవుని కోపం ఉంటుంది, దేవుని ఉగ్రత ఉంటుంది. మీకు ఏది కావాలి ఇప్పుడు? ఇంకొక చెప్పాడు, వ్యర్థమైన మాటలు అని చెప్పాడు. ఇదే అధ్యాయంలో 12వ వచనంలో ఏం చెప్పాడంటే, రహస్యంగా మాట్లాడడం పక్కనోళ్ళ గురించి, పక్కనోళ్ళు చేసిన తప్పుల గురించి. ముఖ్యంగా బిలీవర్స్ ఎవరైతే, విశ్వాసులు ఎవరైతే వారు ఇలాంటి వారితో పాలివారయ్యి వ్యర్థమైన పనులు చేస్తూ విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు కాకోకుండా ధాన్యాత్వమైనటువంటి పనులు చేస్తున్నారు, వాళ్ళ పనుల గురించి రహస్యంగా మాట్లాడడం అది ఎంతో అవమానకరం అంటారు. నేను ఎంత ఎందుకండి, దేవుని మాట చదవండి, మళ్ళీ పాస్టర్ గారు అన్నారు అంటారు. ఎలాగనగా అటు క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుట అయినను అవమానకరం. మనకెందుకు? కాబట్టి రహస్యంగా మనం ఏది మాట్లాడకూడదు. రహస్యంగా మన పొరుగు వారి గురించి మనం మాట్లాడకూడదు, అది మనకెంతో అవమానకరం. కాబట్టి ఇలాంటి ప్రవర్తన ఏదైతే తగిన విధమైనటువంటి మాటలు మాట్లాడకుండా, తగని మాటలు మాట్లాడుతూ, తగిన ఆలోచన చేయకోకుండా, తగని ఆలోచనలు చేస్తూ, ఈ జారత్వం గురించి ఆలోచన చేస్తూ, ఈ అపవిత్రత గురించి ఆలోచన చేస్తూ, లేకపోతే ఈ లోభితనం గురించి ఆలోచన చేస్తూ, ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళకి నీడ్ ఉంది, మనం సహాయం చేయగలం, కొంతైనా మాట్లాడగలం, పోనీ చేయాలనే తల మనం ఎందుకు చేయాలి, మనకి ఎందుకులే, అదే లోభితనం. అదేంటది? అలా కూడా మనం ఆలోచన చేయకూడదు. మన ఆలోచన విధానంలో సరళత ఉండాలి. ఏముండాలి? సరళత ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమ, జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం, ఒకవేళ మన జీవితంలో గనక ఈ తగిన మాటలు కాకోకుండా, లేకపోతే తగని మాటలు గనక మాట్లాడే వారిగా మనం ఉంటున్నట్లయితే, వ్యర్థమైన మాటలు మనం మాట్లాడుతున్నటువంటి వారిగా ఉంటున్నట్లయితే, రహస్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వారమైతే మనం దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. దేవుని రాజ్యానికి మనం హక్కుదారులు కాకుండా పోతాం, దేవుని ఉగ్రత పాలవుతాం. కాబట్టి మనం మాట్లాడే విధానం ఎలాగ ఉండాలంటే కృతజ్ఞత వచ్చింది. ఈ మాట్లాడే విధానంలో ఎదుటివారికి మేలు జరగాలి, ఎదుటివారికి క్షమాభివృద్ధి కలగాలి, ఎదుటివారికి మన మాటలు ఉపయోగపడాలి. చివరిగా ఒక 5 నిమిషాల్లో మనం ముగించేసుకుందాం. చివరి మాట, మాదిరికరమైనటువంటి జీవితంలో మొదటిది, మనము దేవుణ్ణి పోలి నడుచుకోవాలనేటువంటి మాటల్లో దేవుడు ఎలా మనతో నడుచుకున్నంటే ప్రేమ కలిగి నడిచాడు, కాబట్టి మనం కూడా ప్రేమలో నడుచుకోవాలి. రెండవది, మనం పరిశుద్ధతలో నడుచుకోవాలి, ఎందుకంటే దేవుడు పరిశుద్ధత కలిగినటువంటి వాడు గనక మనం కూడా పరిశుద్ధతలో నడుచుకోవాలి. హృదయము నిండిన దాన్ని బట్టి మన నోటి మాటలు ఉంటాయి కనుక మనం మాట్లాడే విధానమే మన పరిశుద్ధతను తెలియజేస్తుంది. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా మాట్లాడుతున్నాము, తగిన జీవితాన్ని కలిగి ఉన్నాం అనేది పరిశీలన చేసుకుందాం. మూడవది ఏంటంటే వెలుగులో నడుచుకోవాలి. దేంట్లో నడవాలి? వెలుగులో నడవాలి. వెలుగులో అంటే తెల్లారి పొద్దున్న లేచి నడవాలా, లైట్ వేసుకుని నడవాలా? వెలుగులో నడవడం అంటే ఏంటి? ఈ వెలుగులో నడవడం అనేటువంటిది ఎక్కడ కనబడుతుంది అంటే, పరిశుద్ధ వాక్యం మనకు చెప్తా ఉంటుంది ప్రియులరా,
అక్కడ మనం 9వ వచనం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అని వాటిలో మనకు కనబడుతుంది. దేంట్లో కనపడుతుందంట? వెలుగు ఫలము దేంట్లో కనపడుతుందంట? మంచితనం, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం. ఈ 3 మనలో ఉండాలి. సమస్త విధములైన మంచితనాన్ని మనం కలిగి ఉండాలి. నీతి ఎలా వస్తుంది? నీతి ఎలా కలుగుతుంది మనకి? నీతి ఎలా కలుగుతుంది మనకి? నీతి ఎలా కలుగుతుంది మనకి? విశ్వాసమును బట్టి మనకు నీతి కలుగుతుంది. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. ఏది నీతికి ఎంత కష్టపడింది? నమ్మడం, విశ్వాసం. కాబట్టి మనం ఏది చేసినా ఆంక్షలతో కాదు, స్వార్థంతో కాదు, త్యాగపూరితంగా మంచితనముతో. గుడ్ సమరిటన్ ఉన్నాడు, మంచి సమరయుడు ఉన్నాడు. ఒక అతన్ని రోడ్డు మీద కొట్టి పడేశారు. అతని బట్టలన్నీ తీసుకుని వెళ్ళిపోయారు. మంచి సమరయుడు ఏం చేశాడు? లేవీయుడు వచ్చాడు, చూశాడు, పక్క నుంచి వెళ్ళిపోయాడు. పరిసయుడు వచ్చాడు, చూశాడు, పక్క నుంచి వెళ్ళిపోయాడు. ఈ 3వవాడు ఎవడు? సమరయుడు. పైనిద్దరు, ఒకడు లేవీయుడు. అంటే లేవీయుడు అంటే యాజకుడు, అంతే కదా. పరిసయుడు అంటే ధర్మశాస్త్రోపదేశకుడు. అంటే వీళ్ళిద్దరికంటే వాక్యం తక్కువగా తెలిసినటువంటి వాడు సమరయుడు, గుడ్ సమరిటన్. ఎవరి సమరయులు ఎవరు అంటే యూదులకు, అన్యజనులకు జన్మించినటువంటి వారే సమరయులు. యూదులకు, అన్యజనులకు జన్మించినటువంటి వారే సమరయులు. ఈ గుడ్ సమరిటన్ ఏం చేశాడు? రోడ్డు మీద వెళుతూ అయ్యో జాలిపడ్డాడు. అవునా కదా? జాలిపడ్డాడు, ప్రేమ చూపించాడు, మంచితనం చూపించాడు, నీతి చూపించాడు. పూటకోళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు, వైద్యం చేయించాడు, పూటకోళ్ళ వాళ్ళతో చెప్పాడు. ఇంకా అతనికి కావలసినటువంటి ఖర్చులు పెట్టి త్యాగం. అదే కదా త్యాగం. ఇంకా ఏమైనా అదనంగా నీకు ఏదైనా డబ్బులు అయితే నేను వచ్చినప్పుడు మరలా చెప్పు, ఆ డబ్బులు నీకు ఇస్తాను అన్నాడు. దాట్ ఈస్ ద లా. అది వెలుగులో నడవడం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మంచితనము, నీతి అంటే విశ్వాసము, దేవుని వాక్యం మనలో మనం ఉన్నప్పుడే ఈ వెలుగులో మనం నడవగలుగుతాం. వెలుగులో మనము నడవగలుగుతాం మిత్రులారా. అక్కడ అంటాడు 10వ వచనంలో, గనుక ఈ 3 కలిగి మనం ఏం చేయాలంటే ప్రభువుకి ఏది ప్రీతికరమో దానిని పరీక్షించి వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. ఎవరికి ఇష్టమైందంట? దేవునికి ఏది ఇష్టమో అది పరీక్షించి చెయ్యాలి. మనుషులకు కాదు, మనుషులకు ఇష్టమైంది కాదు. దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది ప్రీతికరమో, దేవునికి ఏది నచ్చుతుందో, దేవునికి ఏది ఇంప్రెషన్ ఇస్తుందో అవి మనం పరీక్షించి మనం చేయాలండి. పరీక్షించి మనం చేయాలి. ప్రార్థించే చేతుల కన్నా సహాయం చేసే చేతులు. మనం చాలామంది ఏమంటారంటే ప్రార్థించారు, ప్రార్థనే కాదు, షుడ్ హెల్ప్. ఏంటది? అంటే ప్రార్థనే కాదు, మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి. ఆ మనసు రావాలి, ఆ మనసు ఉండాలి, ఆ మనసు అనేటువంటిది ఉండాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి మిత్రులరా, వెలుగు ఫలం ఎక్కడ కనబడుతుంది? దేంట్లో కనబడుతుందంటే మంచితనము, నీతి, ఇంకోటి ఏంటది? సత్యం. అంటే వాక్యం నీలో ఉండాలి, విశ్వాసం నీలో ఉండాలి, అలాగే మంచితనం నీ లోపల ఉండాలి. ఆత్మఫలం ఏమనగా చెప్పండి. ఆత్మఫలం ఏంటది తెలుసా? ఆత్మఫలం ఏంటది? గలతీయులకు రాసింది ప్రేమ, సంతోషము, సమానత్వము, మంచితనము. ఏంటది? మంచితనము, విశ్వాసము. మంచితనము, విశ్వాసము, దీర్ఘశాంతము. విశ్వాసము, దీర్ఘశాంతం ఉన్నాయా? ఫలించాలి, మనం చెయ్యాలి. మనం తీసుకోవడం మాత్రమే కాదు, ఓన్లీ రిసీవింగ్. దేవుణ్ణి ఎప్పుడు కూడా చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి అన్నమాట. ఆల్వేస్ ఎక్స్పెక్టింగ్ గాడ్. దేవుణ్ణి చేయమని అడుగుతున్నాం కానీ మనం ఏం చేయట్లా.
దేవుని చేయమని అడుగుతున్నాం కానీ మనం ఏం చేయట్లా. ఒక చెట్టు నుంచి మనం ఏదైనా ఫలం ఆశించినప్పుడు ఆ చెట్టుకు కూడా మనం ఎదుగుటి అవునా కదా. సో వాట్ వీఆర్ డూయింగ్, మన త్యాగం ఎలాగుంది, మన ప్రేమ ఎలాగుంది, మన పరిశుద్ధత ఎలాగుంది, మన క్రియలు ఎలాగున్నాయి, మన క్రియలు అనేటువంటివి ఎలాగున్నాయి ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మిత్రులారా. ఏం చేయాలండి? హృదయ పరిశీలన చేయాలి, హృదయ పరిశీలన చేయాలి, హృదయ పరిశీలన చేయాలి. చివరికి 2 వచనాలు మీకు పరిచయం చేసి నేను ముగించేస్తాను. రోమపత్రిక 12:1-2. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము. కాబట్టి సహోదరులరా, ఏంటిది పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. వినపడిందో ఈ మాట? ఈ లోక మర్యాద మా తాత ముత్తాతలు చేశారు, మా అమ్మోడు చేశారు, మా నాన్నోడు చేశారు, ఈ పిచ్చి మాటలను వదిలిపెట్టాలి మనం. ఇదంతా మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. మనం ముందుకు వెళ్ళాలి కానీ వెనక కాదు. మనం వెళ్ళాల్సింది ముందుకు కానీ వెనక్కి కాదు మిత్రులారా. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమం, అనుకూలము, సంపూర్ణమనై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి అని చెప్పాడు. ఒక రోజున చిన్న ఉపమానం నేను విన్నాను అన్నమాట. పూర్వకాలం అంటే ఇప్పుడు నేను కొంతవరకు తగ్గింది అనుకుంటున్నాను, కొంతవరకే, పూర్తిగా తగ్గింది నేను. తక్కువ జాతి వారిని దగ్గరికి రానిచ్చేవాళ్ళు, వీళ్ళకి రానిచ్చేటువంటి. ఒక ముసలావిడ వాళ్ళ మనవడికి చెప్పిందంట, అయ్యా నువ్వు దళితులతో సహవాసం చేయొద్దు, ఫ్రెండ్షిప్ చేయొద్దు, వాళ్ళ ఇంటికి తీసుకొని రావద్దు, వాళ్ళు దళితులు, వాళ్ళు దూరంగా ఉండాలి, మనకు దగ్గరికి రాకూడదు, వాళ్ళు అస్పృశ్యులు అని చెప్పేసి తన మనవడికి నేర్పించింది. ఒక రోజున ఈవిడికి ప్రాణం మీదకి వచ్చింది. ఆ ఊర్లో దళితుడే డాక్టర్ అయి ఉన్నాడు అక్కడ. సరే ఇప్పుడు ఏం చేశాడు అని అంటే, ఆ డాక్టర్ గారిని తీసుకుని వచ్చారు ఎవరో వీళ్ళు. వాళ్ళ మనవడు, నువ్వు మా ఇంట్లో రావడానికి వీల్లేదు, మా ఇల్లు అపవిత్రం అయిపోద్ది అని అన్నాడు. ముసలిదాని ప్రాణాలు పోయింది. ముసలిదాని ప్రాణం ఏమైంది? దాట్ కైండ్ ఆఫ్ సెన్సిటీస్ ఏంటది? ఏం బిహేవియర్ అది? ప్రాణం పోయింది ముసలిదాన్ని. సో అది కాదు మనం చేయాలి, అది కాదు మనం ఉండాల్సినటువంటి విధానం. అది ఆవిడ చేసింది, ఆవిడ మీదకి వచ్చింది. సో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాత్సల్యాన్ని బట్టి ఏది ఉత్తమం? ఇక్కడ ఉత్తమం ఏంటి? ఆ ప్రాణాలు కాపాడబడాలి. కులం ముఖ్యమా, మతం ముఖ్యమా, మనిషి ముఖ్యమా? కాదు కదా. అక్కడ ముఖ్యమైనటువంటిది ఏంటి? ప్రాణం. ఉత్తమమైనటువంటి పని ప్రాణాలు కాపాడడం, ఉత్తమమైనటువంటి పని ప్రేమ చూపించడం, ఉత్తమమైనటువంటి పని పరిశుద్ధత, ఉత్తమమైనటువంటి పని వెలుగులో నడుచుకోవాలి. నాకు తెలిసి నేను చాలాసార్లు బ్లడ్ ఇచ్చాను, ఎవరికి ఇచ్చానో తెలియదు, వాళ్ళు ఎవరో ఏంటో నాకు తెలియదు, బట్ ఐ హ్యావ్ గివెన్. దే వర్ సేవ్డ్. వాళ్ళ పరిస్థితుల్లో, వాళ్ళకి ఆ ప్రతికూల పరిస్థితుల్లో వాళ్ళకి ఎంతో ఉపయోగపడింది, వాళ్ళు చేతులు ఎత్తి నమస్కరించారు. నాకు నేను అన్నాను, గాడ్ బ్లెస్, దేవుడు నన్ను చేయమన్నాడు, నేను చేశాను అంతవరకు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, వాట్ వీఆర్ లెర్నింగ్, వేర్ వీఆర్, మనం ఎక్కడ ఉండిపోయాం? ఇంకా బయటికి రావాలి వీటన్నిటి నుంచి బయటకు వచ్చి మనం ఏం చేయాలంటే, ఈ నిష్ఫలమైన అంధకార సంబంధమైనటువంటి క్రియలను మనం విడిచిపెట్టేయాలి. వాటిల్లో ఎవరైనా నడుచుకుంటూ ఉంటే అలాంటి వారి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. గాడ్ విల్ జడ్జ్. ఖచ్చితంగా దేవుడు అటువంటి వారికి తీర్పు తీరుస్తాడు. దేవుని జడ్జిమెంట్ అనేది ఉంది, దేవుని న్యాయపీఠం ముందు నిలబడతాడు. కాబట్టి ప్రభునందు మిత్రులారా, నేను వాక్య సందేశాన్ని ముగిస్తూ ఉంటున్నాను. దేవుని వాక్యం మనకు ఏం చెప్తా ఉందంటే, విశ్వాసులముగా
క్రైస్తవులముగా, దేవుని ఎరిగిన వారముగా, దేవుని నమ్ముకున్న వారిముగా, సంఘముగా, సంఘ సభ్యులమైనటువంటి మనందరము కూడా మాదిరిగా జీవించాలి. ఎలా జీవించాలి? మాదిరిగా జీవించాలి. మనందరికీ మాదిరి దేవుడే. దేవుడు మనందరికీ మాదిరిగా ఉన్నాడు. దేవుడు మన మీద ప్రేమ చూపించాడు. దేవుడు పరిశుద్ధుడు. దేవుడు వెలుగు. దేవుడు వెలుగు. కాబట్టి మనందరం వెలుగు సంబంధుల వాళ్ళు. మనందరము మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మామో అప్పుడు దేవుని సంబంధికులమైపోయాం. మనం ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసించామో ఆ విశ్వసించిన క్షణంలోనే నీవు దేవునికి సంబంధించినటువంటి వ్యక్తిగా పరిగణించబడ్డావు. నువ్వు దేవునికి సంబంధించినటువంటి వ్యక్తిగా నువ్వు పరిగణించబడ్డావు కనుక మనము దేవుడు మన మీద ఎలా ప్రేమ చూపించాడో అటువంటి ప్రేమే మనం పొరుగు వారి మీద కూడా చూపించాలి. ఆ ప్రేమనే మనం అనుసరించాలి. మనుషుల ప్రేమలు కాదు. అలాగే పరిశుద్ధత. మన దేవుడు పరిశుద్ధుడు, మనల్ని పరిశుద్ధంగా ఉండమన్నాడు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నాం, ఏ విధానంలో మాట్లాడుతున్నాం, విధానం ముఖ్యం. మాట్లాడడానికి ఒక విధానం ఉంటుందిగా, విధానము ముఖ్యం. కాబట్టి ఏ విధానంలో మనం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడే తీరు ఎలాగుంది. అలాగే మిత్రులారా, మన క్రియలు వెలుగు సంబంధుల వలె మన క్రియలు అనేటువంటివి ఉండాలి. ఈ క్రియలు వెలుగు సంబంధంలో ఎప్పుడొచ్చి అంటే మనలో నీతి, మనలో దేవుని వాక్యము, సత్యము, అలాగే సమస్త విధములైన మంచితనం మనలో ఉన్నప్పుడు మన క్రియలు కూడా వెలుగు సంబంధమైనవి ఉంటాయి. ఈ మాట చెప్పండి నాతో పాటు మీరు కూడా. అందుచేత చెప్పండి, గట్టిగా చెప్పాలి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి నువ్వు నిద్రించుచున్నటువంటి నువ్వు ఏమవ్వాలి? మేల్కొనాలి. నువ్వు మేల్కొని పరిశుద్ధతలోను, అలాగే ప్రేమలోను, వెలుగులోను నువ్వు నడిస్తే, నువ్వు ప్రవర్తిస్తే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. క్రీస్తు నీ మీద ఏమవుతాడు? ప్రకాశిస్తాడు. ఆయన ప్రకాశించినప్పుడు నీ వెలుగు కనబడుతుంది, నీ మంచితనం కనపడుతుంది, నీ నీతి కనపడుతుంది, నీ నిర్దోషత్వం కనపడుతుంది, నీ క్రియలు కనపడతాయి, నీ పరిశుద్ధత కనపడుతుంది, నీ ప్రేమ కనపడుతుంది ఆయన నీ మీద ప్రకాశించినప్పుడు. హల్లెలూయా. ఈ లైట్ నా మీద పడుతుంది, నా ముఖం మీకు క్లియర్గా కనపడుతుంది. అవునా కదా? కాబట్టి నువ్వు పరిశుద్ధతలోను, నువ్వు దేవుని ప్రేమలోను, వెలుగులోను నువ్వు నడిస్తే యేసుక్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. యేసుక్రీస్తు ప్రకాశం నీ మీదకి వచ్చినప్పుడు నీ లోపల ఉన్నటువంటి నిర్దోషత్వం, నీ మంచితనం, నీ వ్యక్తిత్వం, నీ గొప్పతనం, దేవుని ఔన్నత్యం, నీ యొక్క ఔన్నత్యం అనేటువంటిది, నీ యొక్క వెలుగు అనేటువంటిది, నీ నీతి అనేటువంటిది వెల్లడి చేయబడుతుంది. ఇది కదా మాదిరికరమైన జీవితం. ఎక్కడ వెలుగుంటే అక్కడికి జనం వెళ్తారు. హూ విల్ సిట్ ఇన్ ద డార్క్నెస్? ఎవడు ఇష్టపడతాడు చీకట్లో కూర్చోవడానికి? ఎవరైనా ఇష్టపడతారు చీకట్లో ఉండడానికి? ఒక్క నిమిషం కరెంటు పోతే అని పట్టుకొని తెగతిడతాం మనం. ఒక్క నిమిషమే. వాడు ఒక్క నిమిషం కరెంటు తీసాడు అనుకోండి, ఈ టైంలో తీసాడు ఏంట్రా వీడు, తల పట్టుకుంటాం, జుట్టు పట్టుకుంటాం, తిడతాం మనం. అవునే కదా? సో లెట్ us question ourselves. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థించండి. దేవుని వాక్యాన్ని మనం విన్నాం కదా, ఒకసారి పరిశీలన చేసుకుందాం, ఒకసారి పరిశీలన చేద్దాం.